ఒకరోజు ఒక చిన్న కోతి స్వామీజీ చెప్పిన ఉపన్యాసం ఎంతో ఆసక్తిగా విన్నది. ఆ మాటలు నచ్చి ఒక పర్వదినం నాడు తాను కూడా ఉపవాసం చేయాలని నిర్ణయించుకుంది. అయ్యో, రోజంతా ఉపవాసం ఉంటే రేపు చాలా బలహీనంగా అయిపోతానేమో అని అనుకుని వెంటనే పండ్లు సేకరించి ఒక మూల భద్రపరుచుకుంది. ఒకవేళ నేను బలహీనంగా ఉండి ఇవి తినలేకపోతే ఏమవుతుంది? అని అనుకుని ఆ పండ్లన్నీ తనకు దగ్గరగా తీసుకుని పెట్టుకుంది. అయ్యో, మరీ బలహీనమైతే నోట్లో పెట్టుకోలేనేమో. అందుకే ముందుగానే పండ్లను నోట్లో పెట్టుకుని జపం చేయాలని చూసింది. అరే, రేపు తినేది ఇప్పుడే తినేస్తే సరిపోతుంది కదా అని ఆనందంగా అన్నీ తినేసి కడుపు నిండాక హాయిగా పడుకుంది. చంచలమైన మనసు ఉన్నవారు ఏ పనిని నిశ్చయంగా పూర్తి చేయలేరు. ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.